హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు అయితే మేము ఒక అందమైన ఊరికి, ప్రకృతి ఒడిలో ఉన్న ఊరికి అయితే సందర్శించబోతున్నాం. అది ఎందుకు అంటే ఈరోజు ఆగస్ట్ 15 సందర్భంగా మా తోటి క్రియేటర్స్ మాకు ఇన్వైట్ చేయడం వల్ల మేము వెళ్తున్నాం అనమాట. ఆ ఊరిలో కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి, వాటిని చూపిస్తూ ఈ ఆగస్ట్ 15ని సెలబ్రేట్ చేయాలని మేము వెళ్తున్నాం. సో ఈ వీడియో చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. హాయ్ గైస్, ఈ రోజు అయితే మేము ఒక 4 గిరిజన ప్రాంతానికి అయితే వెళ్తున్నాం. ప్రెసెంట్ నందివలస అనే ఊర్లో ఉన్నాము. ఈ ఊరు క్రాస్ చేసి ఒక 15 కిలోమీటర్స్ వెళ్తే మనకి ఆ ఊరు వస్తుంది. చూడండి గైస్, కొండలు కూడా చూడడానికి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయో. అది బట్టి వలస. ఇదే బట్టి వలస అన్నమాట. ఈ ఊరు కూడా చాలా బాగుంది, నీట్ గా. చూడండి, అంటే మొత్తం విలేజ్ పక్కన ఉన్న విలేజ్ అయితే మీకు చూపించగలం. లోపల కూడా మూల ప్రాంతాల్లో అయితే ఉన్నాయి, కానీ అవి మేమైతే అటువైపు వెళ్ళట్లేదు. మేము ఒక ఊరికి అయితే చెప్పాం కదా, ఆ ఒక్క ఊరికి వెళ్తున్నాం అన్నమాట. చూడండి గైస్, మొత్తం కార్ వస్తుంది. మనం ఒక పెద్ద ఊరికి వెళ్ళబోతున్నాం. ఆ ఊరు నుంచి మనం డైవర్ట్ అవుతాం అనమాట. మనం వెళ్ళే విలేజ్ కి డైవర్షన్ ఉంటది. సో ఇప్పుడు గన్నెలాని ఊరికి దగ్గరలో ఉన్నాము. ఆ ఊరు చూపిస్తాము, చూడండి. అలాగే లొకేషన్స్ చాలా బాగున్నాయి. నేను కూడా చాలా సార్లు ఇటు వచ్చాను, కానీ ఇప్పుడు ప్రజెంట్ వెళ్తున్న ఊర్లో అయితే నేను ఇంకా ఎప్పుడు వెళ్ళలేదు. చూడాలి మరి ఎలా ఉంటుందా కదా. ఇదిగో గాయస్, ఇక్కడ కూడా ప్రజెంట్ విలేజ్ వాళ్ళు అయితే వాళ్ళు డైలీ లైఫ్ చెప్పాం కదా, పశువులు కాసుకోవడం, మేకలు అవన్నీ తీసుకుని వెళ్ళిపోతున్నారు. అక్కడ చూస్తున్నారు కదా, అదైతే కొత్తగా కట్టిన ఏకలవ్య స్కూల్ అంట. ఇంకా అయితే ఓపెనింగ్ కాలేదు. ఇదిగో ప్రస్తుతం అయితే గన్నెల దగ్గరలో వచ్చేసాం. అరకులో ఇది ఒక మేజర్ పంచాయతీ లాంటి విలేజ్, పెద్ద ఊరు అన్నమాట ఇది. ఈ ఊరు కూడా బాగుంటుంది. ప్రజెంట్ చూస్తున్నారు కదా గాయస్, ఇదే గన్నెల పైన విలేజెస్ కూడా ఉంటాయి. చాలా కింద తక్కువ కనిపిస్తాయి, కానీ ఇది రోడ్ పాయింట్ లో కదా. అవును, విలేజెస్ అయితే పైన చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ రైట్ సైడ్ లో ఉంది కదా, ఇదైతే స్కూల్ అంటే 5th నుండి 10th వరకు అనుకుంటా. అప్పుడు ఇక్కడ బాయ్స్ అయితే ఉండేవారు అన్నమాట. ఇక్కడ లేడీస్ అయితే పెట్టున్నారు. ప్రజెంట్ కదా జెండా పండుగ అయితే చేసుకుంటున్నారు. అది ఇక్కడ కనిపించట్లేదు, కానీ కిందనైతే ఉన్నారు గ్రౌండ్. ప్రెసెంట్ అయితే మనం గన్నెల అనే ఊరిని క్రాస్ చేసాం. సో ఇప్పుడు మనం డెస్టినేషన్ కి ఇంకో 1 కిలోమీటర్ లో మనం డైవర్ట్ తీసుకొని ఆ విలేజ్ కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇది కూడా ఇప్పుడు వెళ్ళాల్సిన ఊరు అయితే దగ్గరలో అయితే వచ్చేసాం. లెఫ్ట్ సైడ్ క్రాస్ అయిపోతున్నాం. లెఫ్ట్ సైడ్ అయితే క్రాస్ అయిపోతున్నాం. హాయ్ చెప్పండి. అదిగో మన సీతాబీ బ్లాక్స్ అక్క వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. ఇదే చూడండి, మొత్తం మట్టి రోడే. ఇక్కడ నుంచి ఫుల్ ఆపు రోడ్ ఉంటుంది. రోడ్ కొంచెం అంటే నువ్వు వచ్చావు కదా, మొత్తం ఇలానే ఉంది అక్కడ దాకా. మన వాళ్ళైతే ఒకసారి వచ్చి ఉండేరంట, అప్పుడు వర్షాలు అంతగా లేవు. ఇప్పుడైతే కొంచెం వర్షాలు పడి ఇలా ఉంది. చూద్దాం మరి అక్కడ వెళ్ళేంత వరకు రోడ్ ఎలా ఉంటుందో. నేను కూడా చూడడం ఇదే కదా ఫస్ట్ టైం. చూడండి గైస్, మొత్తం దిగుతున్నాం ఇప్పుడైతే. కింద లోయ, రోడ్ మట్టి రోడ్ అంట. మరి ఎలా ఉంటది రోడ్ అయితే చాలా రోజుల నుంచి ఇది ఇలాగే ఉంది. పరిస్థితి ఇలా ఉందన్నమాట. చూడు, ఇక్కడ కొంచెం బురదగా ఉంది. మరి ఏదైనా స్కిడ్ అయితే ముగ్గురు మొత్తం బురదలు అయిపోయినట్టే. ఇదేం రోడ్డు గాయస్, చూడండి. ఇలాంటి దగ్గర వెళ్ళాలంటే ఇంకా సాహసమే అని చెప్పాలి. కింద రోడ్ చూడండి, అది మొత్తం రాయలు బయటకు వస్తున్నాయి. రోడ్డు సెంక్షన్ అయి ఉండిందేమో, కానీ మధ్యలో ఆపేశారు అనుకుంటా. వర్క్స్ అయితే మధ్యలో ఆపేసి ఉన్నారు. చూడండి, ఇలాంటి రోడ్డులో మా ప్రయాణం సాగుతుందంటే మాకే భయంకరంగా అనిపిస్తుంది. మామిడి పల్లి సీజన్ కూడా అయిపోయింది, మామిడి చెట్టు అవుతుంది. కానీ అక్కడ ఉంది కదా గాయస్, అది మొత్తము పోడు వ్యవసాయం చేస్తూ పంటలు అయితే పండిస్తున్నారు. సామలని, రాగులని మొత్తం ఇలాంటి దగ్గరే తూకొని పండిస్తారు అన్నమాట. కింద ఇప్పుడు పొలాలు లేనట్టయితే సగానికి అయితే వదిలేస్తున్నారు అక్కడికి. మ్యాక్సిమం ఒక 4-5 ఊర్లు ఉన్నాయి, బట్ ఇప్పటికీ వీళ్ళకి రోడ్డు సౌకర్యం సరిగ్గా లేదు. ఉంది, వర్క్ మధ్యలో ఆపేసి ఉన్నారు అనమాట. కంప్లీట్ చేస్తే ఇంకా బాగుండేది రోడ్. ఇక్కడైతే ఒక ఊరు ఉంది చూడండి. ఇక్కడ బోర్డు అయితే ఏం లేదు, కానీ ఊరు మాత్రం ఉంది. మొత్తం పెంకుటిల్లులే కనిపిస్తున్నాయి ఎక్కువగా. మొత్తము ఈ దిశ జొన్న అంటారులే మా సైడ్.
చాలా గట్టిగా ఉంటాయి. స్వీట్ కార్న్ ఉంటుంది కదా, దానికన్నా కొంచెం గట్టిగా ఉంటాయి, కానీ టేస్ట్ మాత్రం బాగుంటది. ఇవి కాల్చుకొని తినడానికి బాగుంటది. కాల్చుకుంటే అంటే ఇక్కడ బావి ఎలా తవ్వారో లోయ ఎలా ఉంది గైస్, కానీ నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు, ఇంత లోయలు ఎలా తవ్వారో అర్థం కావట్లేదు. ఇంత కొండ మధ్యలో కూడా బావి తవ్వడం అంటే అదొక సాహసం అని చెప్పాలి. ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాల్సి ఉంది. చూస్తున్నారు కదా, రోడ్ అయితే పరిస్థితి ఇలా ఉంది అనమాట ప్రెసెంట్. అయినా కానీ ఇంకా మేము ఊరు దగ్గరలో ఇంకా చేరుకోలేదు. ఇప్పటికీ ఒక 2-3 కిలోమీటర్స్ వచ్చి ఉంటాం. ఇంకా మేము ప్రయాణించాల్సిన దానికి మనం ఒక 6 to 7 కిలోమీటర్స్ ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇది మొత్తం రాయల నేల లాగా ఉంది, మొత్తం బురద బురద. వెళ్ళే కొలది ఇంకా రోడ్డు ఇంకా దారుణంగానే తయారవుతుంది. మరి మా ప్రయాణం ఎలా ఉంటుందో, అసలు ఏంటి మా బాధలు ఏంటి అన్ని చూపిస్తాం వీడియోలో. కొంత దూరం వచ్చేటప్పటికి రోడ్ అయితే ఇలా మారింది చూడండి. ఇంతసేపు అయితే మేము డౌన్ దిగుతుండేమన్నమాట. ఎస్, ప్రస్తుతం కొంచెం ఘాట్ కిందికి అయితే దిగేసాం. ఇక్కడ ఊరుంది. ఏంటి ఇప్పుడు ఒక చిన్న ఊరు దగ్గర వచ్చామనుకుంటా. ఇది ఈ ఊరు పేరు గుర్తుందా? లైట్ గా తోకవలస ఏదో సంథింగ్ మా ఫ్రెండ్ చెప్పాడు, అది లైట్ గా గుర్తుంది. తోకవలస. ఆ కుర్రోలు ఎవరు ఉన్నట్టున్నారు, అడిగేసి తెలుసుకుందాం. బ్రో ఏ ఊరు ఇది? ఓకే. వీళ్ళు కమలబంద అంట. కింద ఉంది కదా ఊరు, ఇదే కమలబంద. చాలా తక్కువ ఇల్లులు ఉన్నాయి అంతే. ఇదిగో చూస్తున్నారు కదా, ఇది మొత్తం అక్కడ నుంచి ఇటు వరకు మొత్తం ఎక్కువగా ఈ పెంకుటిల్లులే కనిపిస్తున్నాయి. ఒకటో రెండో స్లాబ్ ఇల్లులు మాత్రమే. ఊరు దగ్గరలోని మొత్తం చింత చెట్లే కాసి, ఇవి మొత్తం చింత చెట్లే ఉన్నాయి. భలే కనిపిస్తుంది. ఊరు అయితే చాలా బాగుంది, కానీ ఇంత మంచి ఊర్లో చేదు నిజం ఏమిటంటే సరైన రోడ్ సదుపాయం లేదు. అదే చేదు. అసలు సిగ్నల్ అయితే పర్లేదు, బాగానే వస్తుందిలే. సెల్ టవర్ పెట్టినంత ఈజీగా రోడ్లు కూడా వేస్తే బాగుంది. మీకు పై దగ్గర ఉన్నప్పుడు చూపించాం కదా, అది పొగలు వస్తున్నాయి అక్కడ చూడండి. ఇలా గరువులు ఏం లేకపోతే అలాంటి కొండల దగ్గర ఇంకా చాయిస్ ఏం లేదు. ఇలాంటి కొండల దగ్గర ఇంకా పండించుకోవాలి. అక్కడే ఇప్పుడు మానవ మనుగడ కొనసాగాలంటే ఇంతే కదా, ఏదో ఒక దాంట్లో ఇంకా మా గిరిజనులకి అదే జీవనాధారం. కింద నూరు ఉంది, అది వ్యూ అయితే చాలా బాగుంది. చూడండి గైస్, కొండల మధ్య మా ప్రయాణం రోడ్డులో. ఒక పక్క ఆనందం, ఒక పక్క బాధ. ఏం చేస్తాం గైస్, ఇలా ఉంటది పరిస్థితి. బ్లాగర్ లైఫ్ అంటే ఈజీ. గైస్ రోడ్ పరిస్థితి అయితే ఇలా ఉంది. బైకులు అయితే చాలా దారుణంగా వస్తున్నారు. ప్రస్తుతం ఇదిగా పశువులు అయితే తీసుకెళ్తున్నారు ఈ విలేజ్ వాళ్ళు అనుకుంటా. మనం ఎప్పుడు ఇటు సైడ్ రాలేదు కదా గైస్, అందుకే మనకు వింతగా చూస్తున్నారు. గైస్ చూడండి, మిరియాల తోట చాలా బాగుంది. భలే ఉన్నాయి, వచ్చున్నాయో లేదో కానీ చిన్న చిన్న తీగలు అయితే వస్తుంటాయి. ప్రస్తుతం ఇప్పుడు అంత పెద్దగా ఏమో అవ్వలేదు, చిన్నగా ఉంటాయి మిరియాలు మొత్తం. చూడండి ఇదిగో, సంక్రాంతి పండుగ పూట చేసుకుంటారు కదా, అప్పుడైతే ఇవి అడ్డాకులు ఉన్నాయి కదా, అందులో కాయలు అనేది తీసి తింటారు. ఏదైనా అడవి నుంచి వచ్చేది ముందు అడవికి పూజ చేసి అయితే తీసుకుంటారు అన్నమాట. ఇదే ఇస్తరాకులు అన్నమాట. ఇక్కడైతే విచ్చలవిడిగా బోల్డ్ చాలా ప్రాంతంలో కదా, చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. ఈ మారుమూల గ్రామానికి రావడానికి అయితే ముఖ్య ఉద్దేశం ఉంది. అంతే అంతే అంతే. దేనికి వస్తున్నాం ఏంటి, అసలు పరిస్థితి ఏంటి, ఇలాగా ఈ ఊరికి ఎందుకు రావాల్సి వచ్చింది? కొండవాగులో నుంచి వచ్చే నీరు, స్వచ్ఛమైన నీరు అన్నమాట. సో ఇక్కడ చూడండి, చిన్న పాక అయితే ఉంది ఇక్కడ. ఇక్కడ చుట్టూరా వ్యవసాయం చేసేది. ఇదిగో చిన్న పాక పశువులు ఉండేది అనుకుంటా. పెద్ద ఆయన చూడండి అక్కడ పని చేస్తున్నారు. ఫేమస్ క్రియేటర్స్, మన ఫేమస్ క్రియేటర్ అయిన చీతాబి వ్లాగ్స్ అండ్ ఆయన. మారుమూల గ్రామానికి అయితే వెళ్ళబోతున్నాం. చూస్తున్నారు కదా, ఊరికి వెళ్లే ముందు ఇక్కడ ఒక పాక ఉంది, చుట్టూ కొండలు, మధ్యలో ఒక చిన్న ఇల్లు ఉంది, చాలా బాగుంది. అక్కడ చూసారా పెద్ద ఆయన పని చేస్తున్నారు, ఎంత ప్రశాంతంగా ఉందో. ఇలాంటి జీవితం ఎవరు కోరుకోరు, అందరికీ కావాలని ఉంటుంది. కానీ ఇక్కడ ఒక చేదు నిజాలు ఉన్నాయి, అవి చూపిస్తాము, చూసేయండి. మేమైతే కొండ నుంచి దిగొచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము, ఎందుకంటే ఇక్కడ రోడ్లు కూడా లేవు. ప్రస్తుతం ఇక్కడ వచ్చేసి చూసాకైతే ఇక్కడ చిన్న పాక అయితే ఉంది. అది ఒకవైపు ఉండడానికి, ఒకవైపు ఏమో పశువులు ఉండడానికి. ఇది కూడా ఏమి సమాంతరం భూమి ఏం కాదు, కొండ అన్నమాట. మొత్తం చూస్తున్నారు కదా, మొత్తం ఈ సిల్వర్ చెట్లు అనేసి ఇక్కడ ఈ భూమిలో మొత్తం ఎక్కువగా వ్యవసాయం చేస్తున్నారు. అక్కడ చూస్తున్నారు కదా, తాత అయితే ఒక్కరే కష్టపడుతున్నారు. మేమైతే ఇక్కడ మనం వెళ్ళబోయేవారికి దగ్గరలో ఉన్నాము.
అంటే సగం దూరం వచ్చేసాము, సగం దూరం అయితే ఇప్పుడు వెళ్ళాలి. బ్రిడ్జ్ ఇప్పుడే నిర్మిస్తున్నారు, చూస్తున్నారా? అదిగో పాత బ్రిడ్జ్ కూలిపోయింది అనమాట అది. సో ఇలా అయితే ఉంది. కొత్తది అయితే కడుతున్నారు, కట్టేసారు, ఇంకా రోడ్డు వేయడమే ఉంది. ప్రస్తుతం అయితే ఇంకో విలేజ్కి అయితే వచ్చాం. ఇదైతే రోడ్డుకి ఇరువైపులా అయితే ఉంది, పైన కొన్ని ఇల్లులు, కింద కొన్ని ఇల్లులు. ఇక్కడైతే ఒక ఇల్లుకి అయితే రేకే లేదు. చూడు, కిందనైతే కొన్ని ఇల్లులు ఉన్నాయి, పైన కొన్ని ఇల్లులు అన్నమాట. ఆ చివరన కూడా ఉంది ఒక ఇల్లు అనుకుంటే, కానీ కనిపించట్లేదు కెమెరాలో. గాయస్ మనం వెళ్ళే దారిలో అయితే ఫుల్ వర్షం. ఇంత వర్షంలో మేము ఎంత కష్టపడి వీడియో చేస్తున్నాం చూడండి. అది మీకోసమే గైస్, మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయగలం. ఏదైనా మీ చేతిలోనే ఉంది. మేమైతే ఉన్నది ఉన్నంత వరకు చూపించగలం. అది మీకు నచ్చుతుందో లేదో కామెంట్ కూడా చేయండి. అక్కడ కూడా ఊరుందా? ఇక్కడ చూడండి బామ్మగారు, ఇద్దరు తాత అండ్ అవ్వ ఇద్దరైతే. ఆ కొండ మీద కనిపిస్తుందా ఒక టవర్ అయితే కనిపిస్తుంది. అక్కడ విలేజెస్ ఉన్నాయేమో అనుకుంటున్నాం, మరి నేను కూడా ఇప్పుడు చూడలేదు. అక్కడ టవర్ అయితే కనిపిస్తుందో లేదో కానీ చూడండి, చుట్టూ కొండలు, మధ్యలో ఈ రోడ్ అన్నమాట. మా దగ్గర అంత పెద్ద కెమెరాలు లేవు, ఎగిరించే కెమెరాలు కూడా. మీకు మొత్తం చూపిద్దాం అనుకుంటే చూడండి, మాకున్న దాంట్లో చూపిస్తున్నాం. మాకున్న దాంట్లో మరి లేని దాంట్లో అయితే ఏం చేయలేం గాయస్. ఉన్న దాంట్లోనే మీకు ఇంతవరకు అయితే చూపించగలుగుతున్నాం. ఆల్మోస్ట్ విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది నాకు తెలిసి. చూడండి, ఇక్కడైతే చుట్టూ కొండలు, మధ్యలో రోడ్డు ఉంది ఇలాగా. గైస్ మనోడు ఏదో చెప్తాడంట, చూడండి. ఏం చెప్తాను గాయస్, చూస్తే చుక్కలు కనిపిస్తున్నాయి నాకు. ఈ రోడ్డు ఇదే కదా ఫస్ట్ టైం రావటం. మొత్తం ఇంకొద్దిగా ఎక్కువ వర్షం పడి ఉంటే కానీ మా అందరికి చుక్కలే. అవును. కానీ మన తోటి క్రియేటర్ పిలవడంతో ఎంతో సాహసమైన చేసి అయితే వెళ్తున్నాం. అది తనకు ఆనందం కలిగించడానికి, మేము ఆనందపడడానికి. చూద్దాం సెలబ్రేషన్స్ ఎలా జరుగుతుంది ఏంటి, అసలు ఊర్లో సమస్యలు ఏంటి. విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదన్నమాట ఊరు. చుట్టూ కొండల మధ్య తిరిగి 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 చివరికి చూడండి గాయస్, ఎంత దూరం నుంచి వచ్చాం. ఆ కొండ చూడండి, మధ్యలో ఉంది కదా, అక్కడ నుంచి అయితే వచ్చాం. చూడండి కిందకి, ఆ ముందు చూడండి కొండల దగ్గర ఎక్కువ రాళ్ళు కనిపిస్తున్నాయి, చాపరాయిలు లాంటివి. ఇప్పుడు చూడండి వ్యూ అయితే బాగుంది, కానీ చాలా లోపల ఉంది గాయస్. ఇది చాలా అంటే అందాలే కనిపిస్తాయి, కానీ ఇలాంటి మారుమూల గిరిజన ప్రాంతాలు, రోడ్ లేని ప్రాంతాలు చాలానే ఉన్నాయి. మీకు కనిపించేది ఒకవైపు కనిపిస్తే అందంగా ఉంటుంది, ఇంకోవైపు చూస్తే కష్టాలతో ఎలా ఉంటాయో గిరిజన ప్రాంతాల్లోనే మీరు చూడగలరు ఇలాంటివి. ఇదైతే రోడ్ అయితే కాదు, ఇది ఫుల్ ఇంకా అడవికి వెళ్ళే దారి. సో ఇటు ఇంకా సర్దడం కూడా స్టార్ట్ చేయలేదు వర్క్. వీళ్ళు పడే కష్టం మేము కూడా పడి చూపిస్తున్నాం అనమాట ఈ వీడియో ద్వారా మీకు. మేము ఒక బైక్లోనే ఇలాగ వస్తున్నాం అంటే వీళ్ళ దగ్గర వెహికల్స్ ఉండవు, నడుచుకుని వస్తారు, లేదా ఎవరో ఆటో తీసుకొస్తే ఆటో ఎక్కుతారు, అంతే. వీళ్ళ పరిస్థితి చూడండి. ఈ ఊరు నుంచి వీళ్ళకి ఏదైనా అయితే ఇక్కడ నుంచి 8 కిలోమీటర్లు వస్తే కానీ మెయిన్ రోడ్ రాదు, మరి అక్కడ నుంచి ఇంకో 10 కిలోమీటర్లు వెళ్తే కానీ హాస్పిటల్ రాదు. అలా ఉంది పరిస్థితి. చూడండి, ఈ అందమైన ప్రకృతి మధ్యలో ఊరు, కానీ ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి. ప్రకృతి మధ్యలో ఊరు, ఆ మధ్యలో ఉన్న కష్టాలు కూడా అలానే ఉంటాయి. ఎంత పీస్ఫుల్ గా ఉంటుందో గిరిజన ప్రాంతాల్లో కూడా అన్ని కష్టాలే ఉంటాయి ఎక్కువగా. చూడండి, ఊరికి వచ్చేసాం. గోల్వర్ పంచాయత్ మాది బోర్డ్నగర్ అనేసి చెప్తారు. ఓకే, బోర్డ్నగర్. మీరు ఏం చేస్తుంటారు? మరి మరి వ్యవసాయం చేస్తాం, కానీ మరి మీకు మరి రోడ్ లేదు, ఎలాగా అన్ని ప్రాబ్లం? రోడ్ కూడా మరి సరిగా మరి లేదు, మరి సెట్ లేదు. ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నారు? ఇది ఇక్కడ ఈ ఊరికి వెళ్ళి వస్తాము. లింబకాయలు ఉన్నాయని వెళ్తున్నాము. లింబకాయలు కొనడానికి అందుకే మా బావగారు తీసుకెళ్తున్నాడు. మీరు మార్కెట్కి వెళ్ళాలంటే ఎలాగా? సంతకి వెళ్ళాలంటే సంతకి అది పెద్దపాటి సంత. అంటే ఒరిస్సా వెళ్ళాలి. మా ఊరి పేరు పెద్దకొండ. ఓకే, మీ పేరు? సాగరరామయ్య. ఓకే, మీ ఊర్లో స్కూల్ ఉందా? స్కూల్ లేదు. అంగన్వాడీ ఉందా? అంగన్వాడీ ఇక్కడ మా ఓలాపర్ ఉంది. ఓకే, ఈరోజు ఏ రోజు తెలుసా? ఈ రోజు శనివారం అండి. ఈ రోజు పండగలా సెలబ్రేట్ చేసుకునే రోజు అనమాట. 1947లో స్వతంత్రం వచ్చింది ఈ రోజు అనమాట అది. సో ఈ రోజు ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకే ఇది మన ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్. ఇండియా
జై హింద్ అనండి. పండగలు ఓకే చేస్తారు సార్, కదా, ఓకే సార్, same ఓకే అలానే సార్, ఇది కూడా. ఓకే సార్. సరే థ్యాంక్స్. ఓకే బాయ్. ఓకే బాయ్. చూసారు కదా గాయస్, ఈ రోజు ఏం రోజు అని చెప్పినా కూడా కొంతమందికి villages కి గుర్తుపట్టలేని రోజు గుర్తుపట్టలేని స్థితిలో రోజు. ఉన్నారు. శనివారం అని చెప్పారు కానీ చూడండి, మన ఇలా ఇండిపెండెన్స్ డే అని కూడా గుర్తులేదు. చూసారు కదా, ఇలా మారుమూల గిరిజన ప్రాంతాలు కూడా ఉన్నాయి మనకి. అంటే ఇప్పుడు అవేర్నెస్ చెప్పాలంటే లేదు. ఎడ్యుకేషన్ ఉంటే ఇలాంటివన్నీ తెలిసాయి. మరి చూడండి, అడిగిన కూడా సో తెలియదని ఇక్కడ కూడా. బేసిక్ ఫెసిలిటీస్ అన్నమాట. బేసిక్ ఫెసిలిటీ ఏంటంటే మనకి స్కూల్ లేదు, అంగన్వాడీ లేదు. సో వీళ్ళకి ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ఈ రోజు ఏం రోజు అంటే జస్ట్ మామూలుగా వారం రోజులకి శనివారం అని తెలుసు, వారంలో ఒక రోజులా గుర్తు పెట్టుకున్నారు అంతే. అంతేకాని ఈ రోజు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సెలబ్రేట్ చేస్తున్నారు అన్న విషయం ఏ మాత్రం కూడా తెలీదు. సో వీళ్ళకి మేము ఈరోజు ఈ ఊర్లో సెలబ్రేట్ చేస్తూ అందరికీ అవేర్నెస్ కల్పించడమే మా కృషి అనమాట ఈరోజు. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ప్రస్తుతం మేము ఊరు వెళ్ళే దగ్గరలో అయితే ఈ వాగ ఊర్లో అయితే ఇదిగో మధ్యలో అయితే ఈ వాగ అయితే కనిపించింది. చూసారు కదా, అంత పీస్ఫుల్గా ఉందంటే చాలా చెప్పలేము, అంత బాగుందన్నమాట ఇక్కడ. చూడండి ఇది అయితే మనం అయితే ఊరికి వెళ్ళాల్సింది ఇదిగో ఇటువైపు. ఇక్కడ మధ్యలో అయితే వాగు ఉంది. ప్రస్తుతము ఎక్కువ వర్షాలు పడట్లేదు కానీ వాగ అయితే కొంచెం తక్కువగానే నీరు వెళ్తుంది. మరి వర్షాలు ఎక్కువ పడితే ఏం చెప్పలేము, అవతల పక్క వెళ్ళడం అవుతుందో లేదో. సో ఈ వాగు దాటి అయితే వెళ్ళాలి ఈ ఊరికి వెళ్ళేటప్పుడు. అంతే. ఇదే చూస్తున్నారు కదా గాయస్, మనం వెళ్ళే దారి బండిలో ఎక్కలేక నడిచి వెళ్తున్నాం. చూస్తున్నారా? చెప్పు. ఇక్కడ మాత్రం కొన్ని ఇళ్ళు కనిపిస్తున్నాయి. ఇక్కడ నాకు తెలిసి చాలా తక్కువ కుటుంబాలు ఉన్నాయనుకుంటా కదా. ఇక్కడ చూడండి, ఇంటి పక్కనే చిన్న చిన్న కూరగాయలు తోట ఇవంతా ఆర్గానిక్ గా పండించుకొని తింటున్నారు. ఈ విలేజ్ అయితే కిలిబడి అని చెప్తున్నారు బామ్మగారు. చూస్తున్నారు కదా, ఇదే అనమాట మేము వెళ్ళబోయే ఊరు పేరు హలో బొర్రబెడ్డ. సో ఇది కాదంట, సో వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్, మేము అనుకున్న ఊరైతే ఇది కాదన్నమాట. ఈ ఆ ఊరు దాటేసి వేరే ఊరికి వచ్చేసాం. మేము వెళ్ళాల్సిందైతే ముందు ఉంది ఆ ఊరు. ఉంది. మేము ఆ ఊరు దాటైతే ఇక్కడ అయితే వచ్చేసాము. ఈ ఊరు పేరైతే చిల్లిబడి అన్నమాట. కిలిబడి. ప్రస్తుతం విలేజ్ లో అయితే ఎవరు లేరు, మొత్తము Empty పనులు గా ఉంటున్నాయి కదా, ఆ పనులకి అయితే వెళ్ళిపోయారు. ఎవరైతే లేదు విలేజ్ లో. ఒక ముసలవ అలాంటి వాళ్ళు అయితే ఉన్నారు. సో మళ్ళీ మేము తిరిగి వెళ్తున్నాం అనమాట బొర్రబెడ్డ అనే ఊరికి. ఆ ఊర్లో మన క్రియేటర్స్ కూడా ఉన్నారు. క్రియేటర్స్ కూడా ఎంతమంది వచ్చారో మాకు కూడా తెలియదు. Yes. మన తోటి క్రియేటర్ అయిన పీకే వ్లాగ్స్ అనే ఛానల్, మన తోటి క్రియేటర్ అతనైతే ఇన్వైట్ చేశారు. మరి Yes. అక్కడ వెళ్ళి చూసాక ఎంతమంది క్రియేటర్స్ వచ్చారో వాళ్ళందరినీ మీకు చూపిస్తాం. మరి మనం వెళ్ళాల్సిన ఊరు అయితే ఇదే అనమాట. పోల్చకి అనుకోకుండా మనం వెళ్ళిపోయాం కదా గాయస్. అక్కడ ప్రస్తుతం ఇదే అన్నమాట ఊరు. మన వాడైతే బండి అయితే అక్కడ పెట్టడానికి అయితే అలా వెళ్ళిపోయారు. మేమైతే ఇద్దరం అయితే ఇలా వచ్చాం. ఇక్కడ చూసారు కదా జీరక చెట్టు. ఈ చెట్టు నుంచే జీరకలు అనేది తీస్తుంటారు ఎక్కువ. ఎస్, మా అరకులో ఫేమస్ డ్రింక్. అరకులు ఫేమస్ అయినది అంతే ఇదే. ఇదిగో వెదురు కర్రతో దీని సహాయంగా ఎక్కుతారనమాట. అలాగ పైకి పైన వెళ్ళి ఆ చివరిన ఉంటది. ఆ చివరన అది తీసుకొని జీరకళ్ళు మనకి లభిస్తుంది. ఇప్పుడు మార్నింగ్ తీసేయమంటే మళ్ళీ ఈవినింగ్ ఒకసారి, అంటే మార్నింగ్ 2 times అలా తీస్తూనే ఉంటారు రోజుకి. కానీ బాగుంటది. మీరు అరకులు వచ్చినప్పుడు ఎప్పుడైనా ట్రై చేయండి ఒకసారి. రావాల్సిన ఊరికైతే వచ్చేసాం. చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఊరైతే. చాలా బాగుంది. పెంకుటిల్లు, చిన్న చిన్న గుడిసెలు. ఇదిగో చూడండి, ఇక్కడ చిన్న పాక ఉంది. మట్టిల్లు. మట్టి ఇల్లు అనమాట. మ్యాక్సిమం ఇలాంటివి ఉంటాయి ఊర్లో. ఊరైతే చాలా బాగుంది గాయస్. అప్పుడు ఎక్కువగా గడ్డిలు ఉంటాయి కదా, అలాంటివి దాంతోనే కట్టుకునేవారు. ఇప్పుడైతే ఈ పెంకులని రేకులని వచ్చిన అక్కడి నుంచి ఇవే ఎక్కువగా వాడుతున్నారు. ఎస్ గాయస్, మేము ప్రెజెంట్ అయితే మేము రావాల్సిన ఊరికి వచ్చేసాం. చూస్తున్నారు కదా, ఈ ఊరికి వచ్చినా సరే ఇక్కడ ఏ సందడి లేదు, హడావిడి లేదు. ఈరోజు ఆగస్ట్ 15 అన్న సంగతే ఎవరికి తెలియట్లేదు. సో అందరికి తెలియజేద్దాం, అందరిని అవేర్నెస్ పరచుదాం. లెట్స్ సీ. ఊరైతే చాలా బాగుంది, నీట్గా. చిటికి దూరంగా విలేజ్. సో మేము మీటింగ్ స్పాట్కి వెళ్ళబోతున్నాం. చూద్దాం అక్కడ ఏం జరుగుతుంది ఏంటి మొత్తం మీకు చూపిస్తాము. ఊరైతే చాలా బాగుంది. ప్రస్తుతం వచ్చేసాం గాయస్, దగ్గరలోనే ఉంది. ఇదిగో
ఇక్కడే మన క్రియేటర్స్ అంతా ఇక్కడ వచ్చిన్నారు ఎస్, కదా గైస్. మన తోటి క్రియేటర్స్ మొత్తం అక్కడైతే ఉన్నారు. మీటింగ్ స్పాట్ అనమాట. మీటింగ్ స్పాట్ ఇదే అన్నమాట. చిన్నగా జెండా వందనం. మిమ్మల్ని మేము ఈ ప్రాంతానికి, ఈ లోయ ప్రాంతానికి, అసలు ఇలాంటి గ్రామానికి మీకు రప్పించడమే మా పెద్ద పొరపాటు అనుకుంటున్నాము. ఎందుకంటే ఇలాంటి గ్రామాల్లో మీరు రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకు పిలిపించమన్నది కొంచెం మీతో మాట్లాడాలి. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయినా కానీ ఈ గ్రామానికి ఎటువంటి సదుపాయాలు లేవు. నెక్స్ట్ పిల్లల భవిష్యత్తు ఏమో నానాటికి మా చదువుల టైంలో మేము ఎలా ఉన్నామో అది పక్కన పెడితే, మాకు ఊహ తెలిసినప్పుడు కూడాను ఈ గ్రామస్తులు అందరికీ తెలిసేలా చేస్తారని మేమైతే మీకు ఇక్కడ రప్పించడం జరిగింది. అయితే స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయినా స్కూల్ బిల్డింగ్ లేక, స్కూల్స్ లేక మా పిల్లలు చాలా మంది వీళ్ళ కంపెనీలకు వెళ్ళిపోయి నెక్స్ట్ ఏమో వాళ్ళు పనులు చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని అక్కడితో ముగించేసుకుంటున్నారు. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ మా గ్రామానికి ఇంకా ఎదురవ్వకుండా ఉండడానికి మేమైతే ప్రయాసపడుతున్నాం, కానీ అధికారులు కూడాను స్పందించట్లేదు. అందుకనే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకొచ్చి మా గ్రామానికి ఒక జెండా అనేది ఈ సంవత్సరం అనేది ఎగురవేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో చాలా క్రియేటర్స్ అయినా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళకైతే మేము రప్పించడం మా పొరపాటే, కానీ మా ఆహ్వానాన్ని మన్నించి మీరు ఈ గ్రామానికి రావడం చాలా హ్యాపీగా ఉంది మాకు. సో ఈ కార్యక్రమం పూర్తిగా నడిపించడానికి మా బ్రదర్ మోహన్ అనేకి అయితే అప్పగిస్తున్నాము ఈ జెండా కార్యక్రమం అనేది. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా తోటి క్రియేటర్స్, నా కుటుంబం అందరికి కూడా. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు మనకి టైం అయితే వస్తుంది కాబట్టి మన తోటి క్రియేటర్ అయిన రామన్య, ధ్రువ బ్రో, సీతక్క మీ ముగ్గురు వచ్చి ఫస్ట్ ఫ్లాగ్ హోస్టింగ్ చేసిన తర్వాత తదుపరి కార్యక్రమం అనేది మనం మాట్లాడుకుందాం. సో ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయిన తర్వాత మనమైతే ఫస్ట్ జనగమనం పాడిన తర్వాత సెల్యూట్ కొట్టిన తర్వాత అందరు క్లాప్స్ కొడదాం. సో మనం ఒక మారుమూల గ్రామంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ 80 సంవత్సరాలు అయినప్పటికీ ఇక్కడ స్వాతంత్రం అయితే లేదనిపిస్తుంది. సో ఇప్పుడు మనం మన జాతీయ జెండాని ఆవిష్కరిద్దాం. జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే. సభాధ్యక్షులు అలానే నా తోటి మిత్రులందరికీ కూడాను 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ మారుమూల ప్రాంతంలోని ఈ జెండా పండుగను, ఎందుకంటే మేము చిన్నప్పుడు జెండా పండుగ అని చెప్పేసి పిలుచుకునే వాళ్ళని, అది గుర్తొచ్చింది. ఏదో చిన్నప్పుడు ఈ పిల్లల్లాగా చిన్న పిల్లల్లాగా వచ్చి మేము చాక్లెట్స్ కోసం, బిస్కెట్స్ కోసం అని చెప్పి ఈరోజు చాలా స్పెషల్గా తయారు. ఈ రోజు నాకు అది గుర్తొచ్చింది అనమాట. మరలా అట్లాంటి మెమరీ అనేది గుర్తు రావడం చాలా సంతోషం అనిపించింది. ఈ ప్రాంతానికి మాకు ఇన్వైట్ చేసిన అన్నకు కూడాను, రాజన్నకు థ్యాంక్ యూ సో మచ్ అన్న, మాకు ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు. ఈ ఊరు వచ్చింది చేసుకుని ఒక వరండాలో కూర్చుంటున్నారు. పెద్ద గాలి వీచిన, పెద్ద వర్షం వచ్చినా కూడాను చిన్నపిల్లలు నిల్వలేరు. ఇట్లాంటి పరిస్థితుల మధ్య వీళ్ళు విద్య బుద్ధులు నేర్చుకోవాలంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మీకు అందరికీ తెలిసిందే. ఈ రోజున మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎక్కడికో ఉంది. పెద్ద స్కూల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఈ రోజున ఈ చిన్నపిల్లలు చిన్న స్కూల్ కోసం వీళ్ళు ఆరాటపడుతున్నారు. ఇట్లాంటి వర్షం వచ్చిన తర్వాత కూడాను, ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినా కూడాను వచ్చి చదువుకోవాలంటే ఏ విధంగా ఉంటుంది అనేది ఆలోచించండి. కత్తి మీద స్వాములు అనమాట. ఇట్లాంటి పరిస్థితుల మధ్య మా గిరిజన గ్రామాలు ఇప్పటికీ మగ్గుతూనే ఉన్నాయి. అభివృద్ధి ఫలాలు అనేవి ఇప్పటికీ మా గిరిజన ప్రాంతాల్లోనే అందే అవకాశం అనేది చాలా తక్కువ ఉంది. వర్షం పడుతుంది, మనం ఎక్కువ మాట్లాడిన కూడాను అంత మంచిగా ఉండదు. చిన్నపిల్లలు ఉన్నారు కిందన, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అందుకోసమే ఈ చిన్న ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఈ సభ అధ్యక్షులకి నేను ఈ సమయాన్ని అప్పచెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు మరొక వ్యక్తి అయితే మన ముందుకు రాబోతున్నారు. ధ్రువ బ్రో వచ్చి ఒక 2 మాటలు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మమ్మల్ని ఈరోజు ఇక్కడ ఇన్వైట్ చేసిన మా తోటి క్రియేటర్స్కి, నెక్స్ట్ ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలకి, మరి ముఖ్యంగా మా కోసం ఇంత ఓపికతో ఇక్కడ నించొని వింటున్న ఈ చిన్నపిల్లలందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అయితే ఈ స్వాతంత్ర దినోత్సవం అనేది మన భారతదేశంలో ఈరోజు ఎక్కడ చూసినా స్కూల్స్లో, కాలేజెస్లో ఎక్కడ పడితే అక్కడ పతాక ఆవిష్కరణ చేస్తున్నారు. మనకి స్వాతంత్రం వచ్చిందని మనం గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలా చేయటంలో తప్పులేదు. కానీ ఈరోజు ఒక మారుమూల గిరిజన గ్రామానికి వచ్చి చూస్తే ఇక్కడ పరిస్థితి బయట ప్రపంచానికి పూర్తి భిన్నంగా ఉంది. ఈరోజు ఒక ప్రాంతాన్ని కవర్ చేయగలిగాం,
కానీ మన అరకులోనే ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి ఇలాంటివి? ఇలాంటి మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇలాంటి ప్రదేశాలు ఎన్ని ఉన్నాయి? అండ్ మన భారతదేశం మొత్తంలో ఇలాంటి మారుమూల గిరిజన గ్రామాలు ఎన్ని ఉన్నాయి? సాధారణ గ్రామాలు ఎన్ని ఉన్నాయి? ఒక విద్యా వ్యవస్థ బాగు లేకుండా, ఒక కరెంట్ సదుపాయం లేకుండా, ఇలాంటి మారుమూల గిరిజన గ్రామాల్లో ఏ సదుపాయాలు లేనప్పటికీ వీళ్ళు చదువుకోవడానికి ఇంత ఆసక్తిని చూపించడం నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది. అలాగే ఈ రోజుల్లో నేను బాగుపడితే చాలు, చుట్టుపక్కల వాళ్ళతో నాకేంటి, వాళ్ళు బాగుపడితే ఏంటి, ఎలా పోతే ఏంటి అని వదిలేసుకునే ఈ రోజుల్లో ఈ గ్రామంలో ఉన్న యువత అందరూ మా రోజుల్లో ఎలాగో గడిచిపోయింది, కనీసం మా పిల్లల భవిష్యత్తు అయినా ఈరోజు బాగుండాలన్న ఉద్దేశంతో వీళ్ళు చేసిన ఈ ప్రయత్నం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఈ పిల్లలకి స్కూల్ లేకపోయినా ఈ గ్రామ ప్రజలంతా, ఇక్కడ ఉన్న యువత అంతా వాళ్ళని కేర్ చేసుకునే విధానం నాకు చాలా బాగా నచ్చింది. తప్పకుండా మమ్మల్ని పిలవటం, మా ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు, కానీ మాకున్న శక్తి మేరకు ఇక్కడ గ్రామంలో పరిస్థితిని బయట ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం ఖచ్చితంగా మేము చేస్తాము. నేను చేస్తాను, మా తోటి ఫ్రెండ్స్ అందరూ కూడా చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ ఈ పిల్లలకు స్కూలు అందాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోని ఎవరైనా ప్రభుత్వ అధికారులు చూస్తే మీ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఈ ఊరి గురించి ఒక సర్వే చేయించి వాళ్ళకి స్కూల్ వచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుందని నేను గవర్నమెంట్ అధికారులందరినీ కోరుకుంటున్నాను. అండ్ ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి ఈ గ్రామం యువత అందరికీ, పెద్దవాళ్ళందరికీ, పిల్లలకు, తోటి క్రియేటర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంతమందికి చూస్తుంటే మేము ఎక్కడ ఉన్నామో మాకు తెలియదు, అంత ఆ విధంగా మాకు అనిపిస్తుంది. కావున అందరికీ శుభాకాంక్షలు చెల్లిస్తూ మీ యూట్యూబర్లు మా సమస్యలను వింటారని ఒక ఉద్దేశంతో ఇక్కడ వచ్చి నిలబడి ఉన్నాం. కావున మా సమస్య ఏంటంటే, స్వాతంత్రం వచ్చింది కానీ ఈ మూల ప్రాంతంలో మాకు స్వాతంత్రం వచ్చినట్టు కాదు, అది రానట్టు కూడా కాదు. ఫైనల్ గా ఎగిరింది అనమాట మన స్కూల్ పిల్లలు. టీచర్ ఎవరు? పాపం లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఒక గ్రామానికి స్వతంత్రం అయితే రాలేదు. అది ఎందుకో చెప్తాను చూడండి. ఇప్పటి వరకు ఒక మేజర్ పంచాయతీలోనే ఒక గ్రామానికి రెవెన్యూగా గుర్తింపులు రాలేదు. అలాంటి రాని ఒక మారుమూల గిరిజన గ్రామంకి అయితే మేము రావడం జరిగింది. ఇక్కడ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అయితే మా తోటి క్రియేటర్స్తో మేము చేయడం జరిగింది. ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ స్కూల్స్ కానీ, అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ ఎటువంటివి లేవు. ఈ విలేజ్కి రావడానికి ముఖ్య కారణం మనడే అనమాట, గిరిజన యాత్రికుడు. ఈయన మెయిన్. చెప్పండి. నాకైతే చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్గా నేను యూట్యూబర్స్కి ఇంత జనాలు ఇక్కడ మా ఊర్లో ఈ లూప్ లైన్ అసలు సరైన రోడ్ లేనప్పటికీ ఇంతమంది యూట్యూబర్స్ వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. పండగలు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మేము ఇన్వైట్ చేస్తే యూట్యూబర్స్ చాలా పెద్ద పెద్ద క్రియేటర్స్ ఈ గ్రామానికి వస్తారా లేదన్న డౌట్ అయితే ఉండేది. కానీ మా బ్రదర్ ఇలా పిలిపిద్దాం, మా గ్రామానికి చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రపంచాన్ని తెలియజేసేలా చేద్దామని ఈ విలేజ్ కి రావడానికి మనోడు అనమాట, అరకు పల్లెటూరు అబ్బాయి. చెప్పండి. మన పల్లెటూరు అబ్బాయి ఫ్రెండ్స్ అంటే ఇంతవరకు ఊర్లో రెవెన్యూ విలేజ్ లేదు, నెక్స్ట్ ఏంటంటే అంగన్వాడీ లేదు, స్కూల్ బిల్డింగ్ కూడా లేదు, సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు. సో ఈ విధంగా తోటి క్రియేటర్స్కి ఈ సంవత్సరం వచ్చి 80 మీటింగ్ అయితే పెట్టాము. సో ఇంతమంది మా ఆహ్వానంకు ఇంతమంది తోటి క్రియేటర్స్ రావడం చాలా ఆనందం.
ఓకే. సో గైస్ చూసి విన్నారు కదా, ఈ విలేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవన్నమాట. సో మనం ఎంతవరకు రీచ్ అవుతుందో ఏంటో అని చూడాలి, అది మీ చేతుల్లో ఉంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇలాంటి విలేజెస్ కానీ అరకులో ఉన్న మంచి ప్లేసెస్ మీకు ఇంకా ఇలాంటివి చూపిస్తూనే ఉంటాం. ఓకే మరి, వీడియో మాత్రం లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్.